ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన నామంలో క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాం. అందరు బాగున్నారా? మరి మీరు పంపిస్తున్న ఫీడ్బ్యాక్ అనేక మంది పంపిస్తున్నారు. మరి దేవుడు మీ యొక్క జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి మరి మేము కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అనుదిన వాగ్దాన వివరణ పరిచర్యలు మరి మీ అందరి జీవితాల్లో, కుటుంబాల్లో దీవెనకరంగా ఇంకా అందుబాటులో ఉండాలని కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి శక్తివంతమైన వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? జనవరి మాసం 30వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించు. పూర్తి వచనం. అప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు అంటే వచనాన్ని తెరిచే తాళం, ఎందుకంటే ఇది షరతులతో కూడిన వాగ్దానం. హెబ్రూలో అస్, ఇప్పుడే కాదు, మార్పు తర్వాత. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో, మేము ఉపవాసం చేశాం, నువ్వు చూడలేదు, దేవుని యొక్క సమాధానం ఇవ్వబడుతుంది. 4వ వచనంలో, మీ చేతులు రక్తంతో నిండిపోయి బలాత్కారంతో ఉన్నారు. దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థనకు వెనుకుండగా ఆయన ఉండడు. మన యొక్క హృదయం సరిగా లేదు గనుకనే అనేకమైన మన ప్రార్థనలకు సమాధానం రాదు. చాలామంది దేవుని దగ్గరకి అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుతారు, కానీ వాగ్దానానికి విధేయత చూపించరు. వాగ్దానం అంటే చాలా ఇష్టం, కానీ ఆ వాగ్దానము మనకి ఏ షరతులతో కూడినదో అన్న విషయం మీద మనసు పెట్టరు. వెలుగు అంటే మనందరికీ కూడా ఇష్టం, చీకట్లో ఎవరు కూడా ఉండడానికి ఇష్టపడరు కదా. వెలుగులోనే చక్కటి కాంతివంతమైన జీవితాలు, లేదంటే కాంతిలో ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క వచనం మనకి కొన్ని షరతులతో కూడిన వచనంగా ఇక్కడ మనకి ఆధ్యాత్మికమైన విషయాన్ని బోధిస్తూ ఉంది. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటూ 58వ అధ్యాయం 6-7 వచనాలు చెప్తుంది. అంటే దేవుడు లేకుండా అన్నది 8 అన్నమాట, 8వ వచనం. ఈ యొక్క వచనాన్ని వేరు చేస్తే నిజానికి ఆధ్యాత్మిక సత్యాన్ని మనం తెలుసుకోలేం. దేవుడు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు కలహపడతారు, అన్యాయంగా గుద్దులాడతారు, మీ ఆహారాన్ని ఆకలి కొనడానికి ఎవరు, మీకు ఎవరైనా వస్త్రహీనుడు కనిపించినప్పుడు వాళ్ళకి వస్త్రాలు ఎవరు, ఇలాగా కొన్ని తప్పులు మోపుతున్నట్లుగా లేదంటే చూపిస్తున్నట్లుగా ఈ యొక్క వచనంలో మనం చూస్తాం. నిజానికి ఈ వచనంలో మనం గమనించగలిగితే ప్రార్థన అనేది మోకాళ్ళపై ఉంటుంది, కానీ ఉపవాసము చేతుల్లో కనిపించాలి, చేతల్లో కనిపించాలి అని అర్థం అని వివరించే అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ మాట ఇక్కడ, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, ఫ్రమ్ మోరల్ డార్క్నెస్ టు డివైన్ క్లారిటీ. హిబ్రూలో ఈ యొక్క పదానికి అర్థం బాకా, అంటే చీల్చుకొని బయటికి రావడం అని అర్థం. చీల్చుకుని బయటికి రావడం అని అర్థాన్నిచ్చే పదం అక్కడ ఉపయోగించబడింది. అయితే వెలుగు ఉదయించడానికి ఎవరి పర్మిషన్ అవసరం అడగదు, ఎవరి పర్మిషన్ అడగదు, చీకటితో చర్చలు జరపదు. వెలుగు చీల్చుకుంటూ బయటకు వస్తుంది, చీల్చుకుంటూ బయటకు వచ్చే వెలుగు. అందుకే యోబు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనంలో, అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అని రాయబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో కూడా, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించాలి. ఇది మనం అందరం కూడా ఆశపడుతున్నది. దేవుడు కూడా మన జీవితంలో అటువంటి వెలుగుతో మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మీ యొక్క జీవితం మసకబారిపోయి ఉండొచ్చు, లేదంటే అట్టడుగున పడిపోయి ఉండొచ్చు కదా. మీ పిలుపును ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఉదయకాంతిలాగా నీ వెలుగును నేను మార్చగలుగుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించటం లేదు. దేవుడు వెలుగుతో మన యొక్క జీవితాలను నింపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ వెలుగు దగ్గరికి మనం రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ఆ వెలుగులో మనం జీవించగలుగుతాం. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి ఆయన ఉదయించాడు. రెండవ మాట, స్వస్థత శీఘ్రముగా నీకు లభించును, స్వస్థత శీఘ్రముగా నీకు లభించును. ఇక్కడ ఉపయోగించబడిన హిబ్రూ పదము అరుకా
అరుక అంటే పూర్తిగా మానిపోయే గాయం అని అర్థం. ఇది ప్లాస్టర్ వేయడం కాదు, కట్టడం కాదు. ఇది లోతైన శస్త్రచికిత్స ద్వారా కలిగిన స్వస్థతను గురించి చెప్పబడతా ఉంది. దేవుడు ముందుగా గాయాన్ని చూపిస్తాడు, తర్వాతనే స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు. హోషేయ గ్రంథం 6:1 మనం యెహోవా యొద్దకు మరలుదాం రండి, ఆయన మనల్ని చీల్చివేసిన, ఆయనే మనల్ని స్వస్థపరుస్తారు, ఆయన మనకు కొట్టెను, ఆయనే మనలను బాగు చేసును. చాలా మందికి స్వస్థత కావాలి, కానీ మార్పును మాత్రము ఇష్టపడరు. 3వ మాట, నీ నీతి నీ ముందర నడుచును. యెషయా గ్రంథం 54:17 న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేదవు. దేవుడు మీ ముందు నడిచినప్పుడు ఆరోపణలన్నీ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే కదా. వెన్ గాడ్ వాక్స్ అహెడ్ ఆఫ్ యూ, అక్యూషన్స్ కొలాప్స్ బిహైండ్ యూ. నీ ముందు ప్రభు నడుస్తున్నప్పుడు నీ మీదకి ఎన్ని ఆరోపణలు రానివ్వండి, అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలా. అంటే మనల్ని మనం సమర్థించుకోవడం ఆపివేసి దేవుని యొక్క నీతి మన ముందు నడవడానికి మనం అవకాశం ఇవ్వగలగాలి. తర్వాత విషయం, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ఇది ఎక్సోడస్ భాష అని చెప్పొచ్చు. నిర్గమకాండంలో 14:19-20 అక్కడ ఇజ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను, ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుకను నిలిచాను అనుంది. అప్పటి వరకు వారి ముందు నడిచింది అదే మేఘము వారికి వారి యొక్క శత్రువుల్ని వేరు చేసే ఒక గోడలాగా వారి వెనక నిలబడిపోయింది. అదే దేవుని యొక్క మహిమ. ఈ రోజున ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరికి ఈ వాగ్దానాలు స్వంతం, ఎవరి యొక్క వెలుగు వేకువ చుక్కలాగా ఉదయిస్తుంది, ఎవరికి దేవుని యొక్క మహిమ వారి ముందు నడుస్తుంది, స్వస్థత వెంటనే శీఘ్రముగా ఎవరికి కలుగుతుంది అంటే నటించే క్రైస్తవులకి మాత్రం కాదు, మాటల మాతో మాత్రము సమర్థించుకునే క్రైస్తవులకి కాదు, కానీ విరిగిన హృదయం కల వారికి, విధేయతను ఎంచుకుని దేవునికి లోబడి తమ యొక్క జీవితాలు మార్గాలు పూర్తిగా దేవునికి అప్పగించుకొని ఆయన చిత్తంనకు లోబడి జీవించే వారికి ఈ వాగ్దానాలు ఇవ్వబడతా ఉన్నాయి. దేవుడు ఈరోజు అడుగుతా ఉన్నారు, నీ ఉపవాసం మారాలి, నీ జీవితం మారాలి. అవి మారినప్పుడు మాత్రమే వెలుగు నీకు కలుగుతుంది, స్వస్థత శీఘ్రం కలుగుతుంది, నీతి నీ ముందు నడుస్తుంది, దేవుని యొక్క మహిమ నేను వెంబడిస్తుంది. అన్ని విడుదలవుతాయి. ఎదురు చూస్తున్న ప్రతి కార్యము కూడా విడుదలవుతుంది. ఎప్పుడో తెలుసా, గాడ్ నెవర్ ప్రామిసెస్ అ సన్ రైజ్ టు దోస్ హూ లవ్ ద నైట్. దేవుడు తన యొక్క వెలుగును, సూర్యోదయ కాంతిని రాత్రిని ఇష్టపడే వారికి మాత్రం దేవుడు ఇవ్వడు. ఎవరైతే వెలుగును కోరుకుంటారో వారి జీవితాలలో మాత్రమే ఆయన వెలుగును ఆయన ఉదయింపచేసే దేవుడు. గొప్ప వెలుగుగా నీ ముందు ఆయన నడవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఒకటి, దేవుడు చెప్తున్న కండిషన్స్ అన్నీ కూడా మన జీవితంలో మనం అప్లై చేసుకుందాం, జీవితాన్ని మార్చుకుందాం. మనం చేసే ప్రార్థన, ఉపవాసము, మన చేతిలో యొక్క పనుల్ని మనం మార్చుకుందాం. ఈ యొక్క వచన వాగ్దానాన్ని మన జీవితాల్లో మనం స్వతంత్రించుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడైన యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, సన్నుతిస్తున్నామయ్యా. మా జీవిత కాలం అంతా నువ్వు చేస్తున్న ఉపకారాలు నాయనా ఎంత అద్భుతమైనవి నాయనా. నిన్ను సన్నుతిస్తామయ్యా, నిన్ను ఘనపరుస్తాం. ఎన్నిక లేని మా జీవితాలలో ఇదిగో నువ్వు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప కృప తండ్రి నీకు స్తోత్రాలు. జీవితం ఎలా మలుచుకోవాలో, ఎలా మార్చుకోవాలో ప్రభా మా ముందు నీవే నడుస్తానంటున్నావు. మాకు స్వస్థతను శీఘ్రంగా కలిగిస్తానంటున్నావు. చీకటిలోనున్న మా బ్రతుకులు, మా జీవితాలను వెలుగు వలె ప్రభా నువ్వు ఉదయింపు చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు. నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో నీ వెలుగును ప్రకాశింపచేయదేవా. 58వ యెషయా గ్రంథం ఒక అద్భుతమైన ప్రభా నీ ఉద్దేశ్యం, నువ్వు కోరుకుంటున్న జీవిత విధానాన్ని మా ముందు ఈరోజు పెట్టి మా భక్తిని నువ్వు ప్రశ్నిస్తున్నందుకు నీకు వందనాలు. సరిచేసుకునే కృపను మాకు దయచేయమని ఇదిగో ఇది నాన్న నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడేండి, నడిపించండి. నీ వెలుగును ప్రభా వారిపైన మీరు ప్రకాశింపచేయండి. నేను చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. నిశ్చయంగా బలహీనులైన వారిని బలపరచండి, కృంగిన వారిని మీరు లేవనెత్తండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాల్లో నీ దీవెన, మీ ఆశీర్వాదము దయచేయండి. రాకపోకల యందు నీ కాపుదల, భద్రత, సంరక్షణ దయచేసి ప్రతి కీడు నుండి నీ బిడ్డలను తప్పించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.